వెల్కమ్ టు శైలిస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు. చాలా మంది డ్రై ఫ్రూట్స్ని అంతగా ఇష్టపడి తినరు. మరి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి లడ్డులా చేసి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎంతో హెల్దీ కూడా. అందరూ ఇష్టపడి తింటారు. మరి డ్రై ఫ్రూట్ లడ్డూని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసిద్దాం రండి. ముందుగా చూపిస్తున్నంత క్వాంటిటీలో ఖర్జూరాలు ఈ విధంగా గింజలు తీసి ఇలా ఒలుచుకొని పెట్టుకోండి. ఆ తర్వాత జీడిపప్పు, వాల్నట్స్, కిస్మిస్ అండ్ గసగసాలు రెడీ పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ముకుడు తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత జీడిపప్పులు యాడ్ చేసుకొని ఒకసారి రోస్ట్ చేసుకోండి. నేను అందులోకి వాల్నట్స్ ఇంకా కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసుకొని ఇలా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ముకుడు పెట్టుకొని అందులోకి కాస్త నెయ్యి యాడ్ చేసుకొని ఖర్జూరాలు కూడా రోస్ట్ చేసుకొని ఇలాగా మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. నేను అదే ముకుడులోకి గసగసాలు వేసుకొని ఇలా ఒకసారి రోస్ట్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా పట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా అంతా యాడ్ చేసుకొని ఈ విధంగా తిప్పుతూ రోస్ట్ చేసుకోండి. సో అందులోకి మనం ఖర్జూర పట్టుకొని పెట్టుకున్నాం కదా, ఖర్జూరాలు కూడా ఈ విధంగా వేసుకొని ఒకసారి రోస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా టెక్స్చర్ వచ్చిన తర్వాత అది చల్లార్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కన్వర్ట్ చేసుకోండి. ఆ తర్వాత చూపిస్తున్న విధంగా లడ్డూలాగా చేసుకొని ప్లేట్లో చేర్చి పెట్టుకోండి. చూసారు కదా మనకి ఎంత బాగుందో లుక్. సో ఇలాగ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి పిల్లలకి అయినా పెద్దలకైనా అందరికీ ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది, అందరు ఇష్టంగా తింటారు. ఇది 1 మంత్ వరకు నిల్వగా ఉంటుంది. చూసారు కదా, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.